తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇది పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ఆదివార దినం. మరి శ్రేష్టమైన సమయం మనం వచ్చున్నాం. మరి చూడండి, ఈ దినమున ప్రభువులు వారు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరి అట్టి మాటలు మనమును విందాం. మనము ఏ రీతిగా విశ్వాసులందరూ కూడా దేని చేత కూలిపోతున్నారు, అంతేకాదు నీ పాపము భద్రము చేయబడి ఉన్నదా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము దేని చేత మాకు కూలిపోతున్నాం అనేదాన్ని స్పష్టంగా ఈ దినమున లేఖనములలో ఒక్కసారి మనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 12 మరియు 13 లేఖనాలు, అలాగే 13వ అధ్యాయంలోనే 9వ లేఖనాన్ని కూడా మనం క్లుప్తంగా చదువుకుందాం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదన కలుగునట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. ఇజ్రాయేలు, నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధముగా నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. చూడండి, ప్రభు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు, నిన్ను నువ్వే నిర్మూలము చేసుకొనుచున్నావు. నీకు సహాయకుడైనటువంటి నన్ను మరిచిపోతున్నావు. నన్ను విడిచి నిన్ను నువ్వు నిర్మూలము చేసుకొనుచున్నావు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు నిర్మూలము చేసుకొనుచున్నాడంటే, అందుకే చెప్తున్నాడు, దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, నీ పాపము భద్రము చేయబడి ఉన్నది. దోషములు, పాపములు ప్రభువు దగ్గర భద్రము చేయబడి ఉన్నాయి. అందువలననే ప్రసూతి వేదన కలుగునప్పుడు పిల్ల బయటకు రాకుండానే అడ్డుపడిపోతుంది. మరి రాని ఆ శిశువు లేలే నీవు వృద్ధి చెందలేకపోతున్నావు. అంటే వృద్ధి చెందలేక అక్కడికక్కడే నాశనం అయిపోతున్నావు. అక్కడే భద్రపరచబడి ఉన్నది నీ యొక్క పాపం. ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు వృద్ధిలోకి రాలేక, ఏ రీతిగా ప్రసవ సమయంలో బిడ్డ బయటికి రాకుండానే ఆ శిశువు లోపలనే ఆగిపోతుందంట. ఆగిపోవడమే కాకుండా బయటకు వస్తే కదా వృద్ధి చెందుతావు. మరి నీ పాపమును ఒప్పుకుంటే కదా నువ్వు వృద్ధి చెందుతావు ప్రభువులో. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పాపము భద్రము చేయబడి ఉన్నది ప్రభువు దగ్గర. ఆ పాపం వలననే నీవు కూలిపోతున్నావు. కూలిపోవడమే కాకుండా ఆ పాపం ఎక్కడైతే ఉంచి పెట్టావో అక్కడే ఉండదు. అందుకే నువ్వు ప్రభువులో విశ్వాసంలో వృద్ధి చెందలేకపోతున్నావు. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, చూడండి, ప్రభువు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతటి సహాయము చేశాడో ప్రభువుల వారు మనము పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎంతటి సహాయం చేశాడంటే, వేదనలో బానిసత్వంలో కుట్టుమిట్టాడుతున్నటువంటి ఇజ్రాయేలీల జనులను ఐగుప్తు నుండి నడిపించాడు. చూద్దాం, లేఖనంలోనే మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 36వ లేఖనము 37వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 36, 37 లేఖనములు. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు మహత్కార్యమును సూచక క్రియలను చేసి వారిని తోడుకుని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీకు పుట్టించును. ఇజ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. అయినా చూడండి, ఎర్ర సముద్రమును మరి అంతేకాకుండా ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రము నుండి దాటించి మరి 40 ఏళ్ళు అనేకమైన మహత్కార్యములను చేశాడు ఆయన, అద్భుత కార్యములను చేశాడు ఆయన. ఆయనను మరి అనేకమైన సూచిక క్రియలను కూడా చేశాడు. అయినా కూడా ఐగుప్తు నుండి విడిపించి, బానిసత్వం నుండి విడిపించి ఆయన తన సన్నిధికి తోడుకొని వస్తూ ఉంటే కూడా ఆయనను మరి విశ్వసించలేకపోతూ ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, నా వంటి ఒక ప్రవక్త రాబో దినములలో నీ సహోదరులలో పుట్టక మానడు అని మోషే చెప్పాడు. ఇజ్రాయేలీలు జనులతో చెప్పాడు. ఈ దినమున ప్రభువుల వారు మనతో చెప్తున్నాడు, నిన్ను బానిసత్వము నుండి విడిపించాడు, లోక మనుష్యుల నుండి అట్టి బానిసత్వము నుండి నిన్ను విడిపించి మరి అనేక సూచిక క్రియలతో మహత్కార్యములతో నిన్ను తన సన్నిధికి నడిపించుకున్నాడు. ఈ దినమున నడిపించుకున్నటువంటి అట్టి ప్రభువును నువ్వు విస్మరిస్తున్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి అట్టి ప్రభువులు వారు మరి మోషే ద్వారా మాట్లాడించగా మోషేనే చెప్తూ ఉన్నాడు ఆ మాట, నా వంటి ప్రవక్త నీ యొక్క స్నేహితులలో సహోదరులలో పుట్టక మానడు. అట్టి పుడుతున్నటువంటి ఆ యొక్క ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు యాజకుడు, ప్రధాన యాజకుడు. అందుకే ఆయన మరి చూడండి, అట్టి మనము గర్వించున్నాం. బానిసత్వం నుండి మనము స్వతంత్రంలోకి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధానమునకు వచ్చినా, ఆయన మహత్కార్యములను చూచినా, ఆయన యొక్క ఘనకార్యములను చూచినా, ఆయన యొక్క సూచక క్రియలను మన మధ్యలో జరిగించినా కూడా మనము గర్వించి, ఎలాగ గర్వించామో తెలుసా? ఆయన అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో మరి నిన్ను నన్నును స్నేహించి మరి ఆయన స్నేహించిన తరువాత మనకు మేత దొరకగానే మరి మనం తృప్తి పొందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి స్వతంత్రములోనికి వచ్చినటువంటి మనము, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానములోనికి వచ్చినటువంటి మనము అనేకమైన సూచక క్రియలు, అద్భుతమైన కార్యములు అనేకములు మనము చూచినా, మరి అట్టి మహా అరణ్యము నుండి అంటే అరణ్యము నుండి మనలను ఎక్కడికి నడిపించుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలోనికి నడిపించుకున్నాడు. అట్టి జనారణ్యము నుంచి వచ్చినటువంటి మనకు ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆహారము దొరకగానే మనము తృప్తి పొందాం. తృప్తి పొందడమే కాదు, మనము గర్వించేశాం. ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చేసాం, మనకి ఇంక లోటే లేదు, మనం ఏమైనా చేయొచ్చు, మన విశ్వాసంలో మనం రక్షణ పొందుకున్నాం అని గర్వించాం. మనం ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి అంట గర్వించి ఉన్నాడంట, గర్వించి ఉన్నాడు. అంతేకాదు, ప్రభువు వారే స్పష్టంగా చెప్తున్నాడు, మరి మనకు కలిగిన కొలది ప్రభువు ఎడల
అధిక పాపము చేస్తున్నాం. మనకు కలిగిన కొలది, మనకు ఐశ్వర్యము కలిగిన కొలది, మహత్కార్యమును మన పక్షముగా జరిగించిన ఆ ప్రభువైన యేసు క్రీస్తు యందు ఎడలంట మనము అత్యధికంగా పాపం చేస్తున్నాం. పాపం చేయడమే కాకుండా ఆయన అంటున్నాడు, మన ఘనత అంట నీచ స్థితికి పడిపోయిందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువులో ఉన్నటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడైతే మనకు కడుపు నిండిందో, కడుపు నిండిన తర్వాత మనము అత్యధికంగా గర్వించి, ఆయన ఆహారం ఇవ్వగా ఆయన తిని మనము గర్వించి ఇప్పుడు మనం అత్యధికంగా పాపములో పడిపోయి నీచ స్థితికి కూలిపోయాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, నీచ స్థితికి మనము కూలిపోయినాం. మరి అట్టి కూలిపోయిన మనము ఎంత చెప్పినా కూడా వాక్యం మనకులోకి ఎక్కడం లేదంట. ఎంత చెప్పినా కానీ మనము అస్సలు వినడానికి కూడా అంగీకరించలేకపోతున్నామంట. ఎందుకంటే మనము కలిమి కలగరా అని, ఎప్పుడైతే కలిమి అంటే ధనము హెచ్చగా మదము హెచ్చును, ధనము హెచ్చగా మదము హెచ్చును. మదమెక్కి మనము మన యొక్క కలిమిని మనము చేసుకోవడానికి అధికముగా పాపములో మనము కూరుకుపోతున్నామంట. కూరుకుపోయినటువంటి మన యొక్క స్థితి నీచ స్థితిలోకి పడిపోయింది. మన బ్రతుకు నీచమైన స్థితిలో కూలిపోయింది. అందుకే ప్రియమైన సహోదరులారా, అట్టి పడిపోయిన మనలను, పాపములో కూలిపోయిన మనలను లేపడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా మన సహోదరులలోనే పుట్టారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆనాటి ఇశ్రాయేలీయుల సహోదరులలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూలిపోయిన, పాపములో కూలిపోయినటువంటి మనలను లేపడానికే ఈ లోకమునకు ఆయన క్రీస్తు యేసుగా ఇచ్చేశాడు. చూడండి, ప్రభువే స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఎందుకు వచ్చాడినా? నశించిన దానిని వెదకి రక్షించుటకే వచ్చాడైనా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎట్టి పాపములో కూలిపోయినాము మనము? గర్వముతో కూలిపోయినాం. అధిక పాపముతో నీచ స్థితిలోకి కూలిపోయినటువంటి మనలను మరలా పాపము నుండి మనలను విడిపించడానికి, నశించిపోతున్నటువంటి మనలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓ మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానికి వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా వచ్చాడు. అయినా మంచిగా, అయినా కూడా మంచిగా ఆనాటి జనులు లేరు, ఈనాటి ప్రజలు లేరు, నేడున్న సంఘములలో విశ్వాసులు కూడా లేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆనాటి జనులు లేరు, ఈనాటి ప్రజలు లేరు, నేడున్న విశ్వాసులు కూడా, మందిరములలో సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులు కూడా లేరు. వీరందరూ అంట పాపాన్ని మూట కట్టుకుంటున్నారు, పాపాన్ని భద్రపరుచుకుంటున్నారు అని మరి పౌలు గారు కూడా చెప్తున్నాడు అన్నమాట. చూడండి, పౌలు గారు కూడా చెప్తున్నాడు. చూద్దాం రండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ లేఖనాన్ని స్పష్టంగా మనం చదువుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 13వ లేఖనాన్ని మనము స్పష్టంగా చదువుకుందాం. చూడండి, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల
ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రభువు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు అనగా క్రీస్తు అని స్పష్టంగా ఫుట్నోట్లో రాసింది. చూడండి, ప్రభువుల వారు పాపములో పడిపోయి నశించి కూలిపోతున్నటువంటి మనలను రక్షించడానికి, వెదికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే మనలందరినీ కూడా ఆయన పాపములో కూలిపోయినటువంటి మనలను ప్రభువుల వారు రక్షించాడు. మరి మనకు హాని చేసిన వాడిని కూడా మనము ఆ రీతిగా క్షమించాలి. మనకు ద్రోహము చేసిన వాడిని కూడా ఆ రీతిగానే క్షమించాలి. మనకు అన్యాయం చేసిన వాడిని, మన పక్షంగా పాపము చేసిన వాడిని, మన పక్షంగా ద్రోహం చేసిన వాడిని, మన పక్షంగా దుర్మార్గపు క్రియలు చేసిన వాడిని, వారిని కూడా మనము క్షమించాలి. ప్రభు ఎలాగో మనల్ని క్షమించాడో మనం కూడా అలాగనే మన శత్రువులను క్షమించాలి. చూడండి, ప్రభువుకు మనం శత్రువులో అయిపోయాం, మనం శత్రువులో అయ్యాం, అయినా కూడా మనల్ని క్షమించాడు. కానీ మనకు శత్రువులైన లోక ప్రజలను మనం క్షమించలేకపోతున్నాం. లోకంలో ఉన్నటువంటి సంఘములలోని విశ్వాసులను కూడా క్షమించుకోలేకపోతున్నారు. అలాగే దేవుని యొక్క జనులు కూడా క్షమించుకోలేకపోతున్నారు. అలా లోకంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా క్షమించుకోలేకపోతున్నారు ఒకరిని ఒకరు. చూడండి, అలా క్షమించగలిగిన నాడు ప్రభువునందు నువ్వు పూర్తి విశ్వాసముతో ఉన్నట్లు అర్థమవుతుంది. అట్టి క్రీస్తు నందు నువ్వు ఉంటే నీ యొక్క విశ్వాసము పెంపొందింపబడుతుంది. అంతేకాదు, అట్టి విశ్వాసం స్థిరమైనదిగా ఉండి మరి దేవునికి ఇష్టడు పోతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, అప్పుడు దేవునికి ఇష్టడు పోతావు. అందుకే ప్రభువు వారే స్పష్టంగా చెప్తున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎట్టి విశ్వాసం ఉండాలి? ప్రభువు మనలను క్షమించాడు, మనము మన శత్రువులను కూడా క్షమించగలిగితేనే అది ప్రభువు మీద మనం కనపరిచే విశ్వాసం, ప్రభువు ఎడల మనము బయలుపరిచే విశ్వాసం. ఇది స్థిరమైన విశ్వాసం. అంతేకాదు, విశ్వాసం అనగా నువ్వు మారు మనసు పొందడమే కాకుండా నీ ప్రవర్తన కూడా మార్చుకోగలగాలి. నీ ప్రవర్తన కూడా మార్చుకోగలిగితేనే అది స్థిరమైన విశ్వాసము. అందుకే ప్రభువులు వారే స్పష్టంగా నీతో నాతో చెప్తున్నది, విశ్వాసము లేకుండా ప్రభువుకు ఇష్టుడై ఉండుట అసాధ్యము. ప్రభువుకు ఇష్టుడై ఉండుట అసాధ్యం. మరి చూడండి, దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. చూడండి, ఎప్పుడైతే నీవు ప్రభువును ఒప్పుకొని ప్రభువు మెప్పు పొందుతావో, ఎప్పుడైతే నీ పాపములను నీ ఒప్పుకొని ప్రభువుకు ఇష్టుడివై విశ్వాసము చేత నువ్వు ప్రభువుకు ఇష్టుడుగా మారుతావో, ప్రభు యొక్క మెప్పు పొందుతావో, అది స్థిరమైన విశ్వాసం. అది స్థిరమైన విశ్వాసం. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా మరి పౌలు గారి ద్వారా కూడా మరి మాట్లాడతారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31, 32 లేఖనాలను మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 31, 32 లేఖనములను మనం స్పష్టంగా చదువుకుందాం ఈ దినమున. చూడండి, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ దినమున. చూడండి, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇంతేకాకుండా గిద్యోను, బారాకు, సంసోను, యోప్త, దావీదు,
సమూయేలును వారిని గూర్చియో ప్రవక్తలను గూర్చియో వివరించుటకు ఈ దినమున సమయము చాలదు. ఇలాంటి వారు అనేక మంది ప్రవక్తలు మరి ఉన్నారు. వారిని గూర్చి ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. విశ్వాసమును బట్టి రాహాబు ప్రభు యొక్క మెప్పును పొందగలిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమును బట్టి దేవుని యొక్క మెప్పును రాహాబు అనే వేశ్య పొందగలిగినది. అంతేకాదు, అవిధేయులతో పాటుగా ఆమెను ఆమె కుటుంబములను నశించల. ఎందుకంటే విశ్వాసము ప్రభువునందు ఉంచబడి ప్రభువు మన కొరకు వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడని నమ్మినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం ఇక్కడ. అట్టి స్త్రీ మరి ప్రభువును మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించింది. తన ప్రవర్తనను కూడా చక్కదిద్దుకునింది, మార్చుకున్నది. వేగులు వారిని సమాధానపరచడమే కాకుండా వారిని చేర్చుకొని ప్రభువు పేరిట వారిని చేర్చుకొని వారిని సమాధానపరిచి పంపించింది. కనుకనే ఆమె అవిధేయులతో పాటుగా నశించిపోలా, ఆమె రక్షింపబడినది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, వారి అట్టి కోవలో అనేక మంది ఉన్నారంటే అందరిని కూడా దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. గిద్యోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు, సంసోన్ ఉన్నాడు, యోక్తా ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, ఇంకను యోనా కూడా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా ప్రభువుకు వ్యతిరేకంగా నడిచిన వారు. ఒకనాడు ప్రభువుకు వ్యతిరేకంగా నడిచినటువంటి పాపములో పడిపోయిన వీరందరూ కూడా వారి పాపములకు పశ్చాత్తాపపడి వారి పాపములను ప్రభువులో పరిహరించుకొని తిరిగి లేచి ప్రభువునందు స్థిరమైన విశ్వాసమును చూపారు. అంతేకాదు, వారి నాటి ప్రవర్తనను మార్చుకున్నారు, ప్రభువుకు మాదిరికరంగా జీవించారు. ప్రభువుకు మాదిరికరంగా విశ్వాసభరితమైనటువంటి ప్రయాణము ప్రభువులో కొనసాగించారు. కనుకనే వీరు విశ్వాసులయ్యారు. వారి పాపము మరి దాచబడినటువంటి ఆ పాపమును ఒప్పుకొని తమ్మును తాము పరిహరించుకొని ప్రభువులోకి వచ్చారు. ప్రభువునందు ఒప్పుకున్నారు, ప్రభువు యందు మరి క్షమించబడిన అట్టి వీరందరూ ఈ ప్రవక్తలందరూ కూడా ఈ యొక్క మరి రాహాబు అయితేనేమి, మరి సంసోన్ అయితేనేమి, దావీదు అయితేనేమి, బారాక్ అయితేనేమి, గిద్యోను అయితేనేమి, సమూయేలు అయితేనేమి, యోనా అయితే వీరందరూ కూడా పాపములను ఒప్పుకున్నారు. ప్రభువు నందు కప్పుకోకుండా ఒప్పుకొని ప్రాయశ్చిత్తపడి అట్టి పాపములను విడిచి ప్రభువుతో నడిచారు. కనుకనే వారిని పరిశుద్ధ గ్రంథంలో మరి రాయడానికి కూడా ఈ యొక్క సమయము పుస్తకం కూడా చాలదని మరి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు ఈ దినమున, చూడండి ప్రభువులో ఎంత విశ్వాసమును వారు కనపరిచారో మనకు ఈ దినమున స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ దినము ప్రభువు అడుగుతున్నాడు ప్రభువే అడుగుతున్నాడు మనల్ని స్పష్టంగా. ఆయన అడుగుతున్నటువంటి మాటలను మనము చూద్దాం. ఎప్పుడైతే మనము చేసిన పాపమును చేసినటువంటి పాపం ఎంత, ప్రభువునందు మన విశ్వాస పరిమాణం ఎంత, ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. విశ్వాస పరిమాణం ఎంత, మనము చేస్తున్న పాపం ఎంత, ఒక్కసారి పరిశీలన చేసుకోమని ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం ఇంకా కూడా పాపములో కూలిపోతున్నామా? పాపము భద్రపరచబడి ఉన్నదా? మన యందు భద్రపరచబడి ఉన్నదా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఇట్టి పాపమును మనము పరిహరించుకొని విశ్వాస పరిమాణములో జీవిస్తున్నామా? అట్టి విశ్వాస పరిమాణము ప్రభువులో ఎంత? ఒక్కసారి ఆలోచించాలి. ఎంత అని మనలను మనం పరీక్షించుకోగలిగితే ప్రభు యొక్క మార్గము
ప్రభు యొక్క మార్గములో నడవడానికి మన యొక్క ప్రయాస సులభము అవుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, చూద్దాము. అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరి 31 నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 3 లేఖనములను మనము పరిశీలిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 3 లేఖనముల వరకు మనం పరిశీలిద్దాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజనే అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు మరి ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. స్పష్టంగా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. ఏ దినమైతే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం ఒక్కసారి, అతని యొక్క విశ్వాస పరిమాణాన్ని మనము కొలత వేయలేం. అందుకే రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్నటువంటి అబ్రహామును ఎదుర్కొనుటకు మెల్కీసెదెకు మరి ఆయనను సమీపించినప్పుడు మరి అతనిని అబ్రహామును ఆశీర్వదించినటువంటి మెల్కీసెదెకు మరి ఆ మెల్కీసెదెకు కంట అబ్రహాము తన యొక్క 10వ వంతు మరి ఆ యొక్క మెల్కీసెదెకుకు ఇచ్చాడు. ఆయనే షాలేము రాజు. ఆయన నీతికి రాజనియు సమాధానపు రాజనియు అతనికి పేరు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, ఈ షాలేము రాజు మరి మెల్కీసెదెకు, ఈయనకు తండ్రి లేదు, ఈయనకు తల్లి లేదు, ఈయనకు వంశావళి లేదు. అంతేకాదు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడే ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, ప్రభువుల వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరిని పోలి ఉన్నాడు? దేవునికి తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు. ఆది అయినను అంతమైనను ఆయనే, జీవమునకు ఆధారమైనను ఆయనే, అట్టి జీవమునకు అంతమైనను ఆయనే. ఇట్టి ఈ మెల్కీసెదెకు మరి ఎవరిని పోలి ఉన్నాడో తెలుసా? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తును పోలి ఉన్నాడు. ఎంత గొప్ప మాట ఆత్మదేవుడు ఇస్తున్నాడో తెలుసా? చూడండి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని మనం చూడండి, ఈయన ఎవరిని పోలి ఉన్నాడంటే ప్రభు అయిన క్రీస్తు యేసును పోలి ఉన్నాడు. అట్టి పోలి ఉన్నటువంటి ఆయనకు అబ్రహాము తన విశ్వాస పరిమాణమును బట్టి తనకు కలిగిన దాని అంతటిలో 10వ భాగము, 10వ భాగము షాలేము రాజుకి ఇచ్చాడు. అనబడినటువంటి మెల్కీసెదెకుకి ఇచ్చాడు. ఆయనే సమాధానపు రాజు, షాలేము రాజు అనే అర్థం. చూడండి, ఇట్టి దేవునికి ఇచ్చినటువంటి 10వ భాగం. ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమా, ఏ దినమైనా మన విశ్వాస పరిమాణమును బట్టి మనకు కలిగిన దానిలో 10వ భాగము ఆయన మందిరమునకు తెస్తున్నామా?
ప్రియమైన విశ్వాసులారా ఒక్కసారి ఆలోచించండి. కానుకలు వేయడానికి కూడా చాలా బాధపడతాం, చాలా బాధపడతాం. అసలు ప్రభువు ఎక్కడున్నాడు అంటేనే మనకు తెలియదు. పరిశుద్ధ ఆలయంలో ఆయన సింహాసనం మందు ఉన్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ఉన్నాడు. కానుకల పెట్టి ఎదుట ఆయన కూర్చుని ఉన్నాడు. ఆకాశము నుండి ఆయన చూస్తున్నాడు. ఆయన ఆకాశం అందున్నాడు, పరిశుద్ధ ఆలయంలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. కానుకల పెట్టి ఎదుట కూర్చుని ఉన్నాడు. ఈ కానుకల పెట్టిలో ప్రభువు చేసినటువంటి సూచక క్రియలకు, అద్భుతమైన కార్యములకు, మహత్కార్యములకు నీవు ఏ దినమైనా సరే అట్టి కార్యములకు విశ్వాసము చూపించి ప్రభువుకు కానుకిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. దశమ భాగం ఇస్తున్నావా? మరి అబ్రహాము యొక్క విశ్వాస పరిమాణంలో నీ పరిమాణం ఎంత? నీ యొక్క విశ్వాస పరిమాణము ఎంత అని దేవుడి దినమున అడుగుతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ దినమున ప్రభువే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్టు మాట. యేసు దగ్గర నీ పాపాన్ని పరిహరించుకో. అంతేకాదు, కూలిపోకుండా, కుమిలిపోకుండా ప్రభువులో మనసు మార్చుకో. ప్రియమైన దేవుని బిడ్డ, కూలిపోకుండా, కుమిలిపోకుండా నీ పాపమును పరిహరించుకొని యేసులో మనసు మార్చుకో, ప్రవర్తన మార్చుకో, విశ్వాస పరిమాణమును పెంచుకో. విశ్వాస పరిమాణమును పెంచుకో. ప్రియనేస్తమా, ఒక్కసారి ఆలోచించు. ప్రభువు నిన్ను స్నేహించి ఉన్నాడు, నీతో నివసించుచున్నాడు, నీలో నివసించుచున్నాడు, నిన్ను రక్షించుచున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను స్నేహించి, నీలో నివసించి, నీతో నివసించి నిన్ను రక్షించుచున్నాడు అనే ఈ విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదని ప్రభువులు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు చెబుతున్నటువంటి ఏ మాట కూడా నిరర్ధకం కాదు. మరి ఈ దినము స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనము ఒక్కసారి ఆలోచించాలి. స్నేహించును, నివసించెను, రక్షించెను, ఆ నీతి సూర్యుడు స్నేహించెను, నివసించెను, రక్షించెను, ఆ నీతి సూర్యుడు. ఉదయించును, ఉదయించెను, ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించెను, 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 ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించెను. ఆ నీతి సూర్యుడు నా యేసయ్యా, ఆ పరిశుద్ధుడు నా మెస్సియా. ఆ నీతి సూర్యుడు నా యేసయ్యా, ఆ పరిశుద్ధుడే నా మెస్సియా. ఉదయించెను, ఉదయించును, ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించెను. పరమును వీడిన నీతి సూర్యుడు ఇలకే చేరెను పరిశుద్ధుడై. పరమును వీడిన నీతి సూర్యుడు ఇలకే చేరెను పరిశుద్ధుడై. నివసించెను, వసించెను, రక్షించెను, ఆ నీతి సూర్యుడు. నివసించెను, వసించెను, రక్షించెను, ఆ నీతి సూర్యుడు. ఉదయించును,
ఉదయించెను, ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించెను, ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించెను. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. మనకు ఆయనతో సహవాసం కావాలి, ఆయన స్నేహించాలి, ఆయనతో నివసించాలి, ఆయన చేత రక్షింపబడాలి. అట్ ద సేమ్ టైం మన పాపమును కూడా మనం భద్రపరచుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సేమ్ టైం మనం ఏం చేయాలంటే మన పాపమును కూడా మనం భద్రపరచుకొని పాపమును విడిచిపెట్టకుండా కాపాడుకోవాలి. అంటే విశ్వాస పరిమాణమును పెంచుకోవద్దు, పాపమును మాత్రం మనము కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, మూటగట్టుకోవాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదైనా స్పష్టంగా మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అట్టి దేవునిలోకి వచ్చినటువంటి మనం ఏమనుకుంటున్నామో తెలుసా? ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకు కష్టాలే ఉండవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు కష్టాలే ఉండవు, బాధలే ఉండవని మనము మరి ఆశపడుతున్నాం. ప్రియమైన విశ్వాసులారా, కాదండి. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, అట్టి కష్టాలను, అట్టి శ్రమలను, అట్టి బాధలను జయించే ఆత్మస్థైర్యాన్ని నా ప్రభు ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అట్టి కష్టాలను, నష్టాలను, శ్రమలను చోదించగలిగి వాటిని ఎదుర్కొనగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. అందుకే ఆ ధైర్యం నా ప్రభు, ఆ ధైర్యమే నా ప్రభువు. ఆయనే నా విశ్వాస పరిమాణమునకు కొలమానము అని ఏ దినమైతే నువ్వు మరి ప్రభువులో నీ మార్గమును సరళము చేసుకోవడానికి నీ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఇది ప్రభువు చెప్తున్నటువంటి మాట. మరి అందుకే ప్రభువు వారి దినమున మనతో మాట్లాడుతున్నారు. అందుకు ఒక మాట అంటారు, మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. మీరు వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఏ మాత్రం తప్పులేదు, మీరు వాక్యాన్ని వింటున్నారు. కానీ వింటున్నటువంటి మీరు మిమ్ములను మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే మీ పాపమును కప్పుకుంటున్నారు, మీ పాపమును దాచుకుంటున్నారు. ఆ పాపము చేత మీరు కూలిపోతున్నారనే విషయాన్ని మనము మర్చిపోతున్నాం. మనల్ని మనం మోసం చేసుకుంటూ అట్టి పాపమును మనము దాచుకుంటున్నాము. ఆ పాపం చేత మనం కూలిపోతున్నాం అనే విషయాన్ని అస్సలు పూర్తిగా మర్చిపోతున్నాం. జ్ఞాపకమే రావడం లేదంట. అంతే కదా ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు, నేను, మనము, మీరు ఎప్పుడైతే ప్రభువు ప్రకారం ప్రవర్తించు వారై ఉంటే, వాక్యము ప్రకారం ప్రవర్తించు వారై ఉంటే అది ప్రభువుకి ఇష్టం. అది విశ్వాస పరిమాణమును మరి పెంచుతుంది. విశ్వాస పరిమాణమును పెంచడమే కాకుండా నీ ప్రవర్తనను కూడా మార్చేస్తుంది. మార్చేస్తుందట. అంతేకాదు, చూడండి, ప్రభువే స్పష్టంగా ఒక మాట మాట్లాడతాడు. అప్పుడంట యేసు మీద విశ్వాసము, ఆయన నామం అంటే భయం ఉంటుందంట. అప్పుడు యేసుక్రీస్తు మీద విశ్వాసము పెరిగి అన్ని నామముల కన్నా ఉన్నతమైన ఆ నామమునకు నీవు భయపడతావు. నీవు భయపడితే దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అబ్రహాము నుండి తరతరముల వరకు మరి ఆయన కనికరము కొనసాగింది. అట్టి విశ్వాసం మరి ఆ రీతిగా పాపమునకు భయపడి పాపను పరిహరించుకొని ప్రభువులోకి నడిచే ఆ యొక్క గొప్ప గుణము నీలో రావాలి. అట్టి విశ్వాసము నీలో పెరగాలని ప్రభువులు వారు స్పష్టంగా
తెలియజేస్తున్నాడు. నిజమైన విశ్వాసం నీలో ఉంటే, చూడండి ఒక్కసారి ఆలోచించండి, నిజమైన విశ్వాసం నీలో ఉందంటే నీటిని ద్రాక్షారసముగా చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ శ్రమలను, నీ యొక్క బాధలను, నీ వేదనలను ఆశీర్వాదంగా మార్చడా? నీ శ్రమలను, నీ కష్టాలను, నీ బాధలను, నీ వేదనలను ఆశీర్వాదకరంగా మార్చడా? ప్రియమైన దేవుని బిడ్డ, ఏనాడైనా నువ్వు ఆలోచించావా? ఏనాడైనా నీవు ఆలోచించగలిగావా? అంతేకాదు, ఆయన కృపానిదని, ఆయన సర్వాధికారి అని, సర్వ కృపానిదని ఏనాడైనా నువ్వు ఒక్కసారైనా ఆయన గురించి ఆలోచించావా? నీ పాపాన్ని ఆయన ముందు ఒప్పుకున్నావా? ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా నీ మనసును నువ్వు మార్చుకున్నావా? మార్చుకున్నటువంటి నీవు నీ ప్రవర్తనను మార్చుకున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైతే నీ పాపమును ఒప్పుకొని నువ్వు స్థిర విశ్వాసగా మారి నీ ప్రవర్తనను మార్చుకుంటే ప్రభువు నిత్య జీవమును ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. అంతేకాదు, పాపాన్ని నేను భద్రంగా దాచుకొని నా బ్రతికీడుస్తున్న పాపాన్ని నేను భద్రంగా దాచుకొని అట్టి బ్రతికీడుస్తున్న మృతులలోనే నేను జీవిస్తానంటే అది నీ ఇష్టం. మృతులలోనే నేను జీవిస్తాను అని అంటే అది నీ ఇష్టం అని ప్రభు అంటున్నాడు. అంతేకాదు, ప్రభు ఒక మాట అంటాడు, ఎప్పుడైతే నీవు మృతులలోకి మరలా వెళ్ళిపోయావో నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాస పరిమాణమును కోల్పోతున్నావు, నీ విశ్వాసమును కోల్పోతున్నావు. ప్రభువు మార్గములో ఉండలేక ప్రభువునే విడిచిపెట్టేస్తున్నావు. అందుకే ప్రభువు స్పష్టంగా ఒక లేఖనం ద్వారా మాట్లాడతాడు. చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 25వ లేఖనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది. చూడండి, అక్కడ మెల్కీసెదెకు ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఆ దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దీనిని వినువారు మాత్రమే జీవిస్తారు. ఎవరైతే ప్రభు యొక్క వాక్యమును వింటారో, విన్నవారు నిత్య జీవమునకు చేర్చబడతారు. అట్టి వారు నిరంతరము ప్రభువులో జీవిస్తారు. ఇంకా నేను మృతులలోనే ఉండాలి, నా పాపముని నేను కప్పుకోవాలి, నా పాపము నేను దాచుకోవాలి, ఆ పాపము చేత నేను మృతుల మాదిరిగానే కూలిపోవాలనుకుంటే అది నీ ఇష్టమే. ప్రభు అందుకే పిలుస్తున్నాడు, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నదనే విషయము స్పష్టంగా మీకు దేవుడు ఈ దినమున తెలియజేస్తున్నాడు. అంతేకాదు, చూడండి, ఇంత చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ ఇదిగో ఈ దీనదాసుడు చెప్తున్నట్టు కాదండి. ఈ దీనదాసునిలో ఉన్నటువంటి నా ప్రాణము నా జీవము అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నాలో నాకున్న ప్రాణము నా జీవమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్తున్నాడు తప్ప ఇవి నా మాటలు కాదు, నా మాటలు అస్సలు కాదు. అందుకే ప్రభువు స్పష్టంగా ఒక దినమున ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. ఒక దినం అన్నది ఈ దినమే ఎందుకు కాకూడదు? ఒక దినం అని అంటున్నాడు, ఆ దినము ఈ దినమే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, స్పష్టంగా ఇది ప్రాముఖ్యంగా వినవలసిన వాక్యం. మీరు చివరి వరకు ఈ లేఖనం వరకు మీరు చూస్తే
ఒకటికి 2 సార్లు మీరు గాన ఈ వాక్యమును పరిశీలించగలిగితే అసలు దేవుని కుమారుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5-6 లేఖనాలు చదువుకుందాం. యెహోవా అని సైన్యములకు అధిపతి తగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడదెగక నీ దేవుని యందు నమ్మకముంచుము. అలాగే పాపమును దాచుకోక విశ్వాస పరిమాణమును అధికముగా సంపాదించుకో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏ లేఖనము ద్వారా, ఏ గ్రంథములో నుంచి మనం మొదలుపెట్టామో చివరి మనం యొక్క ముగింపు కూడా ఆ గ్రంథంలోని లేఖనములతోని ముగింపబడతా ఉంది మన యొక్క ఉపదేశం. చూడండి, ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు ఒక జ్ఞాపకార్థ నామమే. నిజమైన నామం ఏంటో తెలుసా? ఒక్కసారి ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం జ్ఞానంతో ఆలోచిస్తే ఆయనకు జ్ఞాపకార్థమైనటువంటి నామము యెహోవా నామం, కానీ స్థిరమైన నామము యేసుక్రీస్తు. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. చూడండి, ఇక్కడే స్పష్టంగా మనము గ్రహించాల్సిన విషయం. అక్కడ మెల్కీసెదెకు దేవుని యొక్క కుమారుని పోలి ఉన్నాడు. ఆ దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు మెల్కీసెదెకు రూపాన్ని పోలి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యెహోవా నామము కేవలము జ్ఞాపకార్థ నామమే. అస్సలు నామము మెల్కీసెదెకు. ఈయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు, జీవమునకు అధిపతియు జీవమునకు ఆధారమైనటువంటి ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయనే మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనే దైవ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే యెహోవా అను నామము కేవలము జ్ఞాపకార్థ నామం అనే దానిని మనం స్పష్టంగా ఈ లేఖనములతో కొండ బద్దలు కొట్టేస్తుండే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగురా. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మీతో తెలియజేస్తున్నాడు. యెహోవా అనే నామము కేవలం జ్ఞాపకార్థ నామమే, కానీ అసలైన నామము దేవుని యొక్క కుమారుని పోలి ఉన్నటువంటి మెల్కీసెదెకు దేవుని కుమారుడు, దేవుని కుమారుడే దైవ కుమారుడు, మానవ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము. ఈయనే సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి కూడా ఈయనే. ఇట్టి ప్రభువుల వారు దగ్గర నీ పాపం భద్రపరచబడుతుంది. అంతేకాదు, అట్టి పాపము చేత ఈ లోకంలో నువ్వు కూలిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి ఇప్పుడైనా సరే జడతెగక ఈ నామమందు నీవు నమ్మకం ఉంచితే, ఈ నామమందు నువ్వు నమ్మకం ఉంచి నీ పాపమును పరిహరించుకొని ఆ కనికరము కలిగినటువంటి దేవుని దగ్గరకు, న్యాయములు తీర్చే దేవుని దగ్గరకు, సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు, రక్షణకర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు ఏ దినమైతే నువ్వు నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపములను దాచుకోకుండా, ఆ పాపముల చేత నువ్వు కూలిపోకుండా ఎప్పుడైతే ప్రభువు చెంతకు వచ్చేస్తావో, నీ పాపము దాచుకోకుండా నువ్వు వచ్చిన మరుక్షణం విశ్వాస పరిమాణము పెరిగి మరి అత్యధికంగా అట్టి విశ్వాస పరిమాణమును సంపాదించుకుంటావంట. నీ ప్రవర్తన సంపూర్ణముగా మార్చుకుంటావంట. అప్పుడు నీవు ఈ లోకంలో పాపముల చేత కూలిపోకుండా నిన్ను ఆ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు, అన్ని నామముల కన్నా ఉన్నత నామమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను
రక్షించి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.